ఇయర్ అండి 2023 న్యూ ఇయర్ లోకి వచ్చేసాము. లాస్ట్ ఇయర్ మనం చాలా మంది చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేశారు, ఎస్పెషల్లీ కోవిడ్ వల్ల. సో నెక్స్ట్ ఇయర్ అందరూ కూడా అది ఇయర్ 2023 ఇయర్ లో అందరూ కూడా హ్యాపీగా ఉండాలని, ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యామిలీ ఏ ప్రాబ్లమ్స్ లేకుండా, సో అందరూ కూడా హ్యాపీగా ఉండాలని, ఏ ప్రాబ్లమ్స్ ఉండకూడదని, ఇటువంటి ఎఫెక్ట్స్ అంటే కోవిడ్ ఇట్లాంటివి ఏమీ రాకుండా మనల్ని గాడ్ ప్రొటెక్ట్ చేయాలని చెప్పేసి నేను అందరికి నేను అనుకుంటున్నానండి. సో అలాగే ఈరోజు మనకి స్పెషల్ ఏంటంటే అనుకోకుండా మనకి రామకృష్ణ గారు మన లాస్ట్ బ్యాచ్ లో మన దగ్గర ట్రైనింగ్ తీసుకున్నారు ఇంతకు ముందు. రామకృష్ణ గారు, సో ఆయన జాబ్ కొట్టారండి, జాబ్ వచ్చింది, టాప్ 10 MNCలో వచ్చింది. సో ఒకసారి రామకృష్ణ గారితో మాట్లాడండి. మన వాళ్ళు యాక్చువల్గా ఈరోజు న్యూ ఇయర్ అవ్వటం వల్ల ఎక్కువ మంది లేరండి, అండ్ మీకు లాస్ట్ క్లాస్ అవ్వడం వల్ల చాలా తక్కువ మంది ఉన్నారు. సో ఎనీవే లింక్ ఉంటుంది కాబట్టి ప్రాబ్లం లేదు మన దగ్గర, ఇది మన వాళ్ళు వినొచ్చేది. అంటే బయట రిలీజ్ చేయనండి, జస్ట్ తర్వాత ఎప్పుడైనా రిలీజ్ చేస్తాను. ప్రస్తుతానికైతే మన వాళ్ళ వరకు యూస్ఫుల్ ఉంటుంది. ఓకే, రామకృష్ణ గారు చెప్పండి. రామకృష్ణ గారు ఉన్నారా? ఉన్నాను, లైన్లో ఉన్నాను సార్. చెప్పండి. రామకృష్ణ గారు అండి మన దగ్గర ట్రైనింగ్ తీసుకున్నారు ఇంతకు ముందు, ఫ్రెషర్గా జాబ్ వచ్చిందండి. సో మన వాళ్ళు ఎవరన్నా మాట్లాడాలంటే మాట్లాడచ్చు, ఎవరైనా సరే, సునీల్ గారు కానీ మిగిలిన వాళ్ళందరూ ఎవరైనా మాట్లాడండి. హలో రామకృష్ణ గారు, నమస్కారం అండి. చెప్పండి బ్రో. అండ్ వన్ మోర్ థింగ్, రామకృష్ణ గారు కంగ్రాచులేషన్స్ అండి, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. మీరు చాలా హార్డ్ వర్క్ చేశారు. ఫస్ట్ రోజు నేను చెప్పాను మీతో నేను డిస్కస్ చేశాను. ఒక రోజు ఏపీపీ అంటే ఏదో ప్రాబ్లం అయిందంటే వెంటనే నేను చేశాను మీకు, అంటే మన ఫస్ట్ టైం రన్ అయిపోయింది ఏపీపీ, ఎక్కడ ఎర్రర్స్ లేవు మనకి. అవును సార్, బాగా మోటివేట్ చేశారు, బాగా చెప్పారు మీరు సపోర్ట్ బాగుంది. సో అప్పుడే నేను చెప్పాను, మీరు చేసే వర్క్ చూసి నేను చెప్పాను మీరు 100% గ్యారంటీ జాబ్ కొట్టేస్తారు అని. అవునవును సార్, అవునవును. ఓకే, మన వాళ్ళతో మాట్లాడండి ఒకసారి. నమస్కారం అండి. సో మీరు ఎన్ని రౌండ్స్ జరిగినాయండి మీకు కంపెనీలో? నేను మామూలుగా అయితే అసలు ఇంటర్వ్యూస్ ఒక 6 times అటెండ్ అయ్యాను బ్రో. 6 times అటెండ్ చేసినా నా క్వశ్చన్స్ చెప్పలేకపోయాను. నెక్స్ట్ 7th ఇంటర్వ్యూలో నేను సెలెక్ట్ అయ్యాను. మొత్తం 3 rounds జరిగినాయి, మొత్తం 3 rounds. ఓకే, ఫస్ట్ వన్ హెచ్ఆర్. ఫస్ట్ మామూలుగా మనం అప్లై చేసుకుంటాం కదా, ఫస్ట్ కంపెనీస్ కాల్స్ వస్తాయి, మీరు అవైలబుల్గా ఉన్నారా, ఈ టైం ఇది అని చెప్తే అడుగుతారు వాళ్ళు. అది అయిపోయిన తర్వాత మామూలుగా హెచ్ఆర్తో ఇంటర్వ్యూ ఉంటుంది. ఓకే, ఇంటర్వ్యూ తర్వాత నెక్స్ట్ మన ఇది శాలరీ డిస్కస్ ఉంటుంది, టెక్నికల్ రౌండ్ ఉంటుంది, మామూలుగా ఇంటర్వ్యూ రౌండ్ ఉంటాయి. మొత్తం 3 rounds ఉంటాయి బ్రో మొత్తం. ఓకే, టెక్నికల్లో అంటే ఆన్ బిహాఫ్ ఆఫ్ గ్రూప్ అందరు అడిగే క్వశ్చన్, జనరల్ క్వశ్చన్ ఏమంటే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏం అడిగారండి, ఎలా అడిగారు? అప్రాక్సిమేట్లీ మీ ఇంటర్వ్యూ ఎంతసేపు జరిగింది? నాది కరెక్ట్గా 30 minutes, ఎక్సలెంట్గా 30 minutes తీసుకున్నారు. యాక్చువల్లీ 30 minutes ఫుల్గా, ఓకే, కొంచెం గ్యాప్ కూడా ఇవ్వకుండా 30 minutes తీసుకున్నారు. అందులో నేను ఫ్రెషర్ కాబట్టి క్వశ్చన్స్ కూడా నార్మల్గా అడిగారు. వాట్ ఈస్ ద మీన్ ఆఫ్ బై SAP అన్నాడు. ఓకే, వాట్ ఈస్ CO అన్నాడు. ఓకే, వాట్ ఈస్ ద FI, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ FI అండ్ CO, ఓకే, వై యూ యూజ్ ఆఫ్ AP, వాట్ ఈస్ ద GL అకౌంట్, ఓకే, తర్వాత వాట్ ఈస్ ద కంపెనీ అండ్ కంపెనీ కోడ్, ఓకే, తర్వాత CO ఎందుకు ఉపయోగిస్తావు, COకి FIకి డిఫరెన్స్ ఏంటి, అది ఎందుకు యూజ్ అవుతుంది, ఓకే, FI వల్ల యూస్ఫుల్ ఏంటి, CO వల్ల యూస్ఫుల్ ఏంటి. మస్ట్ అండ్ షుడ్ అది 2 times 3 times అడిగాడు నన్ను. అంటే నేను కొంచెం థింక్ చేసి ఆలోచించేసరికి 3-4 times అదే క్వశ్చన్ అడిగాడు. FI CO అంటే ఏంటి, డిఫరెన్స్ ఏంటి, దానివల్ల యూజ్ ఏంటి. ఎంతమంది చేశారండి టెక్నికల్ రౌండ్ లో? ఎంతమంది చేశారు? నాకైతే 2 members చేశారు. ఒక్కరైనా ఇద్దరు కూర్చున్నారా మీకు ఇంటర్వ్యూకి? నన్ను ఇద్దరు 2 members కూర్చున్నారు, ఇద్దరు అడిగారు నన్ను. ఇద్దరు అడిగారా? ఓకే, నైస్ అండి. ఎనీవే హార్టీ కంగ్రాచులేషన్స్. బికాస్ ఏం క్వశ్చన్స్ అడిగారు అనేది మెయిన్ ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఫ్రెషర్గా అడిగే క్వశ్చన్స్ కాను ఎక్స్పీరియన్స్ క్వశ్చన్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు ఫ్రెషర్కి అయితే
ఫ్రెషర్కి అడిగే క్వశ్చన్స్ వేరేగా ఉంటాయి. ఎక్స్పీరియన్స్ అంటే ఇవి ఈ చిన్న చిన్న క్వశ్చన్ లాగా ఉంటాయి వాళ్ళకి. శాప్ అంటే అసలు అడగరు కదా అయ్యో! ఎక్స్పీరియన్స్. ఎక్స్‌పీరియన్స్‌లో వాట్ ఈస్ ఎస్ఏపీ వెన్ ఇట్ స్టార్టెడ్ అని అడగరులెండి. అదే అదే. డైరెక్ట్‌గా నేను కూడా ట్రై చేశాను. ఇది ఒక 2 ఇయర్స్ అలా ఎక్స్పీరియన్స్ పెట్టి ఓకే. ఒక 3 ఇయర్స్ అలాగా. వాళ్ళు అడిగే క్వశ్చన్స్‌కి ఏవో నాకు ఫ్రెషర్‌గా వెళ్తే బెటర్‌లా అనిపించింది. నేను ఫ్రెషర్‌గా వెళ్ళిపోయాను అన్నమాట. ఓకే. ఫైన్ అండి. థాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. ఓకే. ఓకే. మీకు అండ్ అయిపోయిందా? భద్ర గారు టోటల్ అయిపోయిందా మీకు? చెప్పేసారా సారు మొత్తం ఏపీపీ మొత్తం? చెప్పారండి. కంప్లీటెడ్ అండి. ఈ రోజుతో లాస్ట్ క్లాస్ అండి. ఓకే. సార్ కూడా ఎక్సలెంట్‌గా చెప్తాడు. ప్రతిదీ మంచిగా మనకి అర్థమయ్యేటట్టు చెప్తాడు. అవుట్‌పుట్ ఆ! మాత్రం కంపల్సరీగా వస్తది. అందుకే మేము సార్‌కి అడిక్ట్ అయిపోయాం. చిన్న టాపిక్ అయినా సార్ కొన్ని సార్లు హ్మ్. ఆహ్, సెర్చ్ చేసుకోండి ఓన్ లెర్నింగ్ అంటే, లేదు సార్ మీరు చెప్తేనే అది కొద్దిగా డీప్‌గా వెళ్తదని చెప్పి, ఏమంటే సార్ ఎఫర్ట్ సార్ పెట్టారండి. ఇంక మా ఎఫర్ట్ మేము కొద్దిగా ప్రాక్టీస్ చేసి, మేము హ్మ్. కొద్దిగా స్ట్రాంగ్‌గా బిల్డ్ చేసుకోవాలండి నాలెడ్జ్‌ని. అవునవును. సార్ చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు. పాపం మంచిగా మనకి సపోర్ట్ బాగుంటది. సార్ సపోర్ట్ చాలా బాగుంటది. నేను చూసానండి. హ్మ్. నేను ఎందుకంటే నేను ఆ కన్వర్జేషన్ గాని, డౌట్స్ క్లారిఫికేషన్ గాని ఒకసారి నాకు ఏపీపీ సరిగ్గా రిజల్ట్ రాకపోతే సారు 10కో, 11 కలపం అలా తీసుకొని చెప్పారు సారు. ఓకే. హ్మ్. ఓకే. అండ్ ఇంకా ఎవరైనా డిస్కస్ చేస్తారా? యాక్చువల్‌గా మనకి రామకృష్ణ గారు ఏంటంటే ఫ్రెషర్‌గా వెళ్లారండి. ఆయన ఫ్రెషర్‌గా వెళ్ళటం వల్ల ఏంటంటే మనకి అంటే క్వెషన్స్ అనేవి తక్కువగా అడగటం జరిగింది. సీనియర్ మోస్ట్ అంటే కొంతమంది ఎక్స్‌పీరియన్స్ పెట్టుకొని వెళ్తారు కదా! వాళ్ళు మాత్రం డెప్త్‌గా అడుగుతారండి. ఈ క్వెషన్స్ అడుగుతారని అనుకోవద్దు. ఆయన ఫ్రెషర్‌గా జాయిన్ అయ్యారు ఆయన. ప్యాకేజ్ ఎంత ఆఫర్ చేశారండి మీకు? 6 ఇస్తున్నారు సార్. 6 లాక్స్ ఇస్తున్నారా? ఓకే. అవును. ఓకే. వెరీ గుడ్. ఓకే. ఎనీవే యాక్చువల్‌గా ఫ్రెషర్‌గా జాబ్ కొట్టడం కూడా చాలా గ్రేట్. ఎందుకంటే ఫ్రెషర్‌గా అయితే మీకు తెలుసు మీకు కాల్స్ తక్కువ ఉంటాయని తెలుసు. కానీ నాకు రామకృష్ణ గారి వర్క్ ఏంటో నాకు తెలుసు. ఒకసారి ఆయన ఏపీపీ అంటే నేను చెప్పకముందే ఆయన ఏపీపీ చేస్తే అవ్వలేదు ఆయనకి యాక్చువల్‌గా. తర్వాత నేను ఆ రోజు చాలా టైం అయింది. 11:00 12 అయిపోయింది. అవన్నీ చూసి మళ్ళీ చెక్ చేస్తే ఏపీపీ రన్ అయిపోయింది ఆ రోజు. సో, అప్పుడే నేను చెప్పాను. సార్ మీరు ఇంత వర్క్ చేశారంటే ప్రాపర్‌గా చేశారు. అది యాక్చువల్‌గా ఏంటంటే ఆయన చిన్న మిస్టేక్ చేశారు. జెడ్పీ డాక్యుమెంట్‌కి నంబర్ లైన్స్ క్రియేట్ చేయలేదు. దానివల్ల అది ఏపీపీ రన్ అవ్వల. అంతే కదండీ! నాకు గుర్తుంది ఇప్పటికి కూడా. అవునవును సార్. కరెక్ట్‌గా క్యాచ్ చేసేస్తారు. అప్పుడెప్పుడో ఇప్పటికి గుర్తుపెట్టుకొని చెప్పారంటే గ్రేట్ సార్ మీరు. ఏం లేదు. గ్రేట్. ఏపీపీ కరెక్టే సార్. అదే సార్. కరెక్ట్ అదే. ఆయన ప్రాబ్లమ్ గూడా అదే. హ్మ్. హ్మ్. మనకి జెడ్పీ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా! మనకి ఏపీపీలో అవి నంబర్ లైన్స్ క్రియేట్ చేయాలి. మరి కాన్ఫిగరేషన్స్ అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయి. ఇన్వాయిస్ మాత్రం క్లియర్ అవ్వట్లేదు. ఏంటా అని డౌట్ వచ్చి చూస్తే మళ్ళీ ఫస్ట్ నేను చెక్ చేశాను. లాస్ట్‌లో నాకు డౌట్ వచ్చింది. ఓహో! ఈయన జెడ్పీ డాక్యుమెంట్‌కి నంబర్ రేంజ్ క్రియేట్ చేయలేదేమో అని నంబర్ రేంజ్ క్రియేట్ చేస్తే అప్పుడు అయిపోయినట్లుంది ఆయనకి. సో, చాలా లాంగ్ బ్యాక్ ఎగో జరిగింది. ఆల్‌మోస్ట్ ఇది 4 మంత్సో, 5 మంత్సో అవుతుంది ఆయన కోర్స్ కంప్లీట్ చేసి కూడా. ఆల్‌మోస్ట్ 8, 9 ఇంటర్వ్యూస్ 7 ఆర్ 8 ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యారు. నేను ఫ్రెషర్ కాబట్టి క్వెషన్స్ అనేవి చాలా సింపుల్ వేలో అడిగారండి. కానీ మీరు ఎక్స్‌పీరియన్స్ పెట్టుకొని వెళ్ళే వాళ్ళకి మాత్రం ఇది నాలెడ్జ్ సరిపోదండి. మనం చెప్పే నాలెడ్జ్‌తో పాటు నేను 250 క్వెషన్స్ అండ్ ఆన్సర్స్ ఇచ్చాను. అవన్నీ కూడా ఆహ్, మీరు చదువుకోవాలి. అండ్ మీకు ట్రైనింగ్‌లో చెప్పిందంతా కూడా మీకు యూజ్‌ఫుల్ అయిందా సార్ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో రామకృష్ణ గారు? ఆ! మీరు నాకు క్వెషన్స్ కూడా చాలా పంపించారు సార్. ఇంటర్వ్యూ క్వెషన్స్‌లో. వాటికి అందులో నుంచి బయటికి ఎవరు ఎళ్ళరు సార్. 90% దాంట్లోనే ఉంటాయి సార్ క్వెషన్స్ అని. హుహు. ఆ క్వెషన్ ఓకే. పేపర్ భలే ప్రిపేర్ చేసి పంపించారు మాకు మెయిల్‌కి. వాటిలోనే క్వెషన్స్ అడుగుతారు సార్. ఎంత ఎక్స్‌పీరియన్స్ అయినా సరే ఆ క్వెషన్స్‌లోనే ఉంటాయి సార్. హుహు. ఓకే. ఆ! ఓకే. మీరు చాలా బాగా నీట్‌గా రాసారు. ఆన్సర్స్ అండ్ క్వెషన్స్ నీట్‌గా రాసి పెట్టారు. దాంట్లో నుంచే క్వెషన్స్ వస్తాయి. దాంట్లో నుంచి ఆన్సర్స్ వస్తాయి సార్. గట్టిగా కొంచెం కష్టపడితే. ఓకే. యాక్చువల్‌గా అవి మనం రాయలేదండి క్వెషన్స్. అది డిఫరెంట్ ఇన్‌స్టిట్యూట్స్ నుంచి మనం గ్యాదర్ చేసాం. ఎందుకంటే నా క్రెడిట్ నేను చెప్పుకోకూడదు. అవునవును సార్. ఓకే. ఆ! కాకపోతే సార్ అవి గట్టిగా మనం ప్రిపేర్ అయితే చాలు సార్. ఇంకా ఎటు బయటికెళ్ళాల్సిన అవసరం లేదు. ఆ క్వెషన్స్ ప్రిపేర్ అయితే చాలు సరిపోతది. సబ్జెక్ట్ కొంచెం మనం నేర్చుకుంటే సరిపోద్ది. కొంచెం ప్రాక్టీస్ చేసుకుంటూ. హ్మ్. ఇప్పుడు మీకు ప్రాజెక్ట్ అంతా ఎస్4 హానా ఇచ్చారు కదా! అంతే సార్. ఇప్పుడు జరిగేదంతా ఎస్/4 అన్నా. అది ఇంప్లిమెంటేషన్ అంతా కూడా ఎందుకంటే ఫ్రెషర్ కాబట్టి ఆయన సపోర్టింగ్‌లో ఉండరు. ఇంప్లిమెంటేషన్‌లో ఉంటారు కాబట్టి ఎస్4 హానా ఇస్తారు. కానీ మీరు ఒకటి గమనించండి. ఆయన సబ్జెక్ట్ నేర్చుకున్నంతా కూడా ఈసీసీ వెర్షన్‌లో నేర్చుకున్నారు. కానీ ఎస్4 హానాలో తీసుకున్నారు ఆయన్ని. అంటే మీనింగ్ అవును. ఏంటి? ఈసీసీ అవును సార్. నేర్చుకుంటే ఎస్4 హానా కూడా ఎలిజిబుల్ మీరు. అవును కదా! అంతే కదా! అవును సార్. కరెక్టే. అది. అండ్ ఇంకా ఎవరన్నా డిస్కస్ చేస్తారా? రామకృష్ణ గారితో పాపం ఆయన చర్చ్‌కి వెళ్లారంట ఈరోజు. పాపం నేను కాల్ చేశాను. సార్ రేపు మార్నింగ్ రేపు కానీ టుమారో డే ఆఫ్టర్ టుమారో జాయిన్ అవుతాను సార్ అన్నారు.
సో ఫస్ట్ రోజు కొత్త ఇయర్ సార్ని ఎందుకు డిసప్పాయింట్ చేయాలి అని చెప్పేసి పాపం మళ్ళీ మన దగ్గరికి వచ్చారనమాట. మళ్ళీ కాల్ చేశారు మేము అందువల్ల. మిగతా వాళ్ళు మిగిలిన వాళ్ళు ఎవరన్నా మాట్లాడతారా? మన వాళ్ళు ఎవరన్నా మాట్లాడండి, ఏదన్నా అడుగుతారా? ఫేస్ టు ఫేస్ అయిందా లేకపోతే కాల్ స్కైప్ కాల్ కానీ అట్లా అయిందా? ఆన్లైన్ బ్రో, ఆన్లైన్. ఫేస్ టు ఫేస్ కాదు, ఆన్లైన్లోనే జరిగింది. ఏ కంపెనీ అండి? అదొక్కటి. కంపెనీ చెప్పారు. ఫైన్. లొకేషన్ హైదరాబాద్ ఆర్ బెంగళూరు? యా, హైదరాబాద్. ఫైన్, నో ఇష్యూస్. అంటే మీరు స్టార్టింగ్ లో ఇంటర్వ్యూస్ కూడా ఎక్స్పీరియన్స్ లేకపోతే ఫ్రెషర్ అని అటెండ్ అయ్యారా? ఫ్రెషర్. ఫస్ట్లోనే ట్రై చేశాను కొంత ఎక్స్పీరియన్స్ బట్టి, ఏదో నాకు అనిపించలా ఫ్రెషర్గా వెళ్దాం అనిపించి ఫ్రెషర్గానే వెళ్ళాను. కోర్స్ అయిపోయిన తర్వాత ఎన్ని రోజులకు వచ్చింది మీ కోర్స్ అయిపోయిన తర్వాత? మీరు కొద్దిగా ప్రాక్టీస్ చేసి దాన్ని స్టార్ట్ చేశారా, లేదంటే కోర్స్ అయిపోయిన తర్వాత వెంటనే మీరు స్టార్ట్ చేశారా ఇంటర్వ్యూ? ఆ కోర్స్ అయిపోయిన ఒక 2 months ట్రై చేశాను. 3rd month లో వచ్చింది. ఓకే, మీరు డైలీ ప్రాక్టీస్ చేస్తూ ట్రై చేశారా? ప్రాక్టీస్ మామూలు కాదు బ్రో. ఒక 10-20 డైరీలు రాశాను కంపెనీ ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. FI to CO 20 డైరీస్, 20 కంపెనీస్ క్రియేట్ చేశాను. మై గుడ్నెస్. నేను సక్సెస్ స్ట్రాటజీలో చెప్పింది మీరు ఇంప్లిమెంట్ చేశారు కదా, 20 కంపెనీస్ అని చెప్పాను. అవును సార్, 20 డైరీలు FI నుంచి CO దాకా టోటల్ గా చేసేసాను సార్. ఓకే. హార్డ్ వర్క్ అయితే బాగా చేశాను సార్. చేశారు, ఎందుకంటే మీరు అప్పట్లోనే ఏపీపీ చెప్పేటప్పుడే నాకు స్టార్స్ కనబడ్డాయి. ఎందుకంటే మీరు నా పాత వీడియోస్, ఓల్డ్ వీడియోస్ చూసి ఆల్మోస్ట్ చేసేసారు అన్ని కూడా. అక్కడే నాకు అర్థమైపోయింది ఇంత అడ్వాన్స్డ్ గా ఉన్నారని. ఓకే సార్ ఆల్రెడీ యూట్యూబ్ లో పెడతారు కదా బ్రో, అది చూసేసి సార్ ముందే నేను చేసేసేవాడిని. ఓకే, ఫైన్. అది ఎవరు ఏం అంటే డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు బ్రో. సింపుల్ గానే జాబ్ కొట్టొచ్చు, కొంచెం కష్టపడితే చాలు. ఎస్ఏపీలో జాబ్ కొట్టడం ఈజీ అనండి, సర్వే అవ్వటమే కష్టం. జాబ్ ఏముందండి, 1 hour మీరు పార్టిసిపేట్ చేస్తే ఇచ్చేస్తారు జాబ్, కానీ తర్వాత మీరు ఎలా హ్యాండిల్ చేస్తారనేది ఇంపార్టెంట్. అది ఇంపార్టెంట్. జాబ్ కొట్టడం అనేది పెద్ద ప్రాబ్లం కాదు. ఎవరు వెళ్ళినా సరే మినిమం మనం చెప్పిన కాన్సెప్ట్స్ అన్ని నేర్చుకుని ఎవరు వెళ్ళినా సరే మీకు ఒకటి కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండి సబ్జెక్ట్ తక్కువ ఉన్నా కూడా తీసుకుంటారు, తెలుసా మీకు? ఎందుకంటే వాళ్ళు హ్యాండిల్ చేస్తారని ఒక నమ్మకం. అది నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళు నేను రెగ్యులర్ గా కొంతమందితో మాట్లాడతాను కదా, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న వాళ్ళందరూ చాలా మంది నాతో మాట్లాడతారు కాబట్టి నేను చెప్పగలను వాళ్ళ గురించి. సో మాట్లాడే వాళ్ళందరూ కొట్టేస్తారు జాబ్. ఎవరైతే ఓపెన్ గా మౌత్ ఓపెన్ చేసి నాతో రెగ్యులర్ గా కొంతమంది మాట్లాడుతుంటారు, అటువంటి వాళ్ళందరూ కొట్టేస్తారు. భయపడాల్సిన అవసరమే లేదండి, అదే చెప్తున్నాను. బట్ రియల్ టైంలోకి వెళ్ళిన తర్వాత కొంచెం సర్వే ప్రాబ్లమ్స్ ఉంటే అవి జాగ్రత్తగా కేర్ఫుల్ గా సర్వే అవ్వాలి. అది ఇంకా ఎవరైనా మాట్లాడతారా రామకృష్ణ గారితో? ఏం లేదు సార్. సో లాస్ట్ ఏమంటే రామకృష్ణ గారు మీరు జాబ్ తెచ్చుకున్నారు. సో ఓకే, మీరు కాల్లోకి వచ్చి మీ సజెషన్స్ ఇచ్చారండి. సో ఇన్ ఫ్యూచర్ ఒకవేళ ఏమన్నా మీ కంపెనీలో ఓపెనింగ్స్ ఉంటే మీరు సార్కి చెప్పండి. మీరేం మాకు డైరెక్ట్గా కాంటాక్ట్ కావద్దండి. అట్లీస్ట్ రెఫరెన్స్ పర్పస్ అన్న మాకు హెల్ప్ చేయండి. కంపల్సరీ బ్రో. నాకు తెలిసిన సబ్జెక్ట్ పరంగానే కంపెనీ పరంగానే కంపల్సరీ హెల్ప్ చేస్తా బ్రో. అందులో ఎందుకంటే మీరు డైరెక్ట్ నా నంబర్ ఇచ్చారనుకోండి, మేము సతాయిస్తాము. అయినో. సో అర్థమైంది నాకు. ఓకే ఇదంతా మాకు పాసిబుల్ ఉన్నంత వరకు సార్కి ఇన్ఫార్మ్ చేస్తాను, మీకు ఇన్ఫార్మ్ చేస్తారు కంపల్సరీ. సార్ వెంటనే మాకేం చేస్తారంటే ఇట్లా ఓపెన్ పొజిషన్ ఉంది, అప్లై చేసుకోండి. సార్ ఎప్పుడు యాక్టివ్గా ఉంటారు సార్. ఓకే కంపల్సరీ. మీ కంపెనీలో ఓపెనింగ్స్ ఉన్నా సో రెఫర్ చేయండి. నాట్ ఓన్లీ మీ, మా గ్రూప్ లో పోస్ట్ చేస్తారు సార్. ఓకే, ఎన్ని అవకాశం ఎక్కడి నుంచి వచ్చినా చెప్తాను సార్ ఇప్పుడు. థ్యాంక్స్ లాట్ అండి. ఓకే. మేజర్ గా రామకృష్ణ గారి దగ్గర నాకు నచ్చేది ఏంటంటే బాగా హార్డ్ వర్కింగ్ పర్సన్ ఆయన. అసలు నిద్రపోరు ఆయన. నాకు తెలుసు, నేను ఫస్ట్ నుంచి నేను గమనిస్తున్నాను ఆయన. యాక్చువల్లీ నెంబర్స్ ఏంటంటే చాలా అంటే మనతో రెగ్యులర్ గా టచ్ లో ఉండే వాళ్ళ నెంబర్స్ అన్ని సేవ్ చేసుకుంటానండి. సో రామకృష్ణ గారిది కూడా సేవ్ చేసుకున్నాను. ఆ రోజు ఆయన కాల్ చేసినప్పుడు ఇట్లా రామకృష్ణ గారు అంటే, సార్ మీరు నాకెందుకు, ఆయన వాయిస్ కూడా నాకు బాగా గుర్తుంటుంది. సార్ మీరు నాకెందుకు తెలియదండి, మీ నెంబర్ సేవ్ అయ్యింది, ఇన్ని రోజుల తర్వాత కాల్ చేశారంటే జాబ్ వచ్చి ఉంటుందండి అన్న. ఆయన హైదరాబాద్ నుంచి రిటర్న్ అవుతూ నాకు కాల్ చేశారు, అంతే కదండి? అవును సార్, కరెక్ట్. మీరు మొన్న ఏదో హైదరాబాద్ వెళ్ళినట్టున్నారు కదా, అది ఈ పర్పస్ ఏదో మీకు ఆఫర్ లెటర్ అవన్నీ రిలీజ్ చేశారా? మర్చిపోయాను. మొత్తం ఆఫర్ లెటర్, అపార్ట్మెంట్ మొత్తం రిలీజ్ చేశారు సార్. ల్యాప్టాప్ కూడా ఇచ్చేసారు, ల్యాప్టాప్ కూడా పికప్ చేసుకున్నాను.
ఓకే ఓకే. మొన్న వెళ్ళన్నారు కదా మీరు, మర్చిపోయాను. ఓకే ఓకే. అవును. ప్రస్తుతానికైతే నాకైతే వర్క్ ఫ్రమ్ హోమే ఇచ్చారు సార్. వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు. వర్క్ ప్రాజెక్ట్ ఫ్రమ్ ఏమైనా అసైన్ చేశారా? సార్ ప్రాజెక్ట్ ఏమైనా అసైన్ చేశారా? ఈ మంత్ నెక్స్ట్ మంత్ చేస్తా అన్నారు సార్. అదే స్లోగా ఉంటుందిలేండి. మీకు ఫ్రెషర్ జాబ్ అంటే హనీమూన్ పీరియడ్ అని చెప్పాలి. నిజం చెప్పాలంటే స్లోగా ఉంటుంది, ఏమి ఉండదు కొన్ని రోజులు. కంపల్సరీ చేస్తా. ఆల్మోస్ట్ 1 ఇయర్ వరకు పెద్దగా ప్రెజర్ ఉండదు. బట్ కాకపోతే ఏంటంటే కొంచెం జాగ్రత్తగా, అంటే ఏం ఫ్రెషర్‌గా వెళ్ళారు కాబట్టి అసలు ఎవ్వరు ఏం చేయలేరు. ఎందుకంటే మీరు ఏదైనా కొంతమంది ఎక్స్‌పీరియన్స్ పెట్టుకొని వెళ్తారు. వీళ్ళకి ఏదైనా భయం ఉంటది. కానీ ఫ్రెషర్‌కి ఏంటంటే ఏ విధమైన ప్రాబ్లమ్ ఉండదు. ఎందుకంటే బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్స్ కానీ ఏమి ఉండవు. ఇంకోటి మీరు ఫ్రెషర్‌గా 1 ఇయర్ చేసి తర్వాత మళ్ళీ కంపెనీ చేంజ్, ఒక 1 ఇయర్ తర్వాత ఇంకో కంపెనీ స్లోగా చేంజ్ అయ్యారండి. మినిమమ్ 2 ఇయర్స్ చేయండి కంపెనీలో. తర్వాత ఇంకో కంపెనీ చేంజ్ అవ్వండి. స్లోగా అవును గ్రో సార్. అవ్వండి. అంతే. మీరు మళ్ళీ ఎక్స్‌పీరియన్స్ పెట్టుకొని వెళ్దాము హాయిగా అంటే ఉంటుంది సార్, ప్రశాంతంగా ఉంటుంది. ఫ్రెషర్‌గా వెళ్ళిన వాళ్ళకి ఏ టార్చర్ ఉండదు సార్. ప్రశాంత్ ఏ సబ్జెక్ట్ టార్చర్ ఉండదు. నేర్చుకుంటారు. అవును. అదే పాయింట్. ఓకే. ఇంకా ఏంటి, ఇంకేమైనా మాట్లాడతారా? పాప రామకృష్ణ గారు మన కోసం వచ్చారండి. ఏమన్నా మాట్లాడతారా? మాట్లాడరా? నా నుంచి ఏం లేదండి. రిమైనింగ్ టీమ్ మేట్స్. ఎవరైనా మాట్లాడతారా? పాపం ఆయన చర్చికి వెళ్ళారండి. పాపం నేను పిలిచానని మళ్ళీ ఫీల్ అయినట్టున్నారు. మళ్ళీ కాల్ చేశారు. చాలా థ్యాంక్స్ అండి రామకృష్ణ గారు. మీరు ఇంత, అంటే నా మీద నాకు ఇంత వాల్యూ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. ఓకే సార్. మీరు ఎప్పుడు చేసినా రెస్పాన్స్ అవుతాను సార్, అంత డౌటే లేదు. థ్యాంక్ యూ. అది అభిమానం అంతే, ఏం లేదు. మా సార్ మనకు చెప్పారు, సబ్జెక్ట్ చెప్పారు. అప్పుడు మీ బ్యాచ్ ఎంత పే చేస్తారు ఫీజు మీరు? ఇప్పుడు నేనైతే 10,000 పే చేశాను సార్. చేశారా? ఓకే. అంతకుముందు 5,000 కూడా చెప్పాము మనం కొన్ని రోజులు స్టార్టింగ్ లో. వాళ్ళు కూడా జాబులు కొట్టారు చాలా మంది. నా బ్యాచ్ 5,000, 6,000, 7,000 అట్లా పే చేశారు సార్. అవునవును. సో వాళ్ళకి అంతకుముందు మీరు నేర్చుకునేటప్పుడు కూడా కొంతమంది జాబ్స్ వచ్చినాయి, మీకు గుర్తుందో లేదు? కొంతమందికి వచ్చినాయి సార్, వచ్చినాయి. ఓకే. ఇప్పుడు మీ బ్యాచ్ లో ఎవరన్నా ఉన్నారా, టచ్ లో ఉన్నారా జాబ్స్ వచ్చిన వాళ్ళు? ఎవరిని కలవలేదు సార్ నేను. ఓకే. మీరు ఓన్లీ సబ్జెక్ట్ మీదే ఉంటుంది మీ మైండ్ అంతా. మిగతా వాళ్ళతో మనకు అనవసరం, అంతే కదా? లేదు కలిస్తే, కాకపోతే ముందు ఇంత నేర్చుకున్నాం కదా, జాబ్ కొట్టకపోతే పరిస్థితి ఏంటని. ఓకే. ఎనీవే థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ రామకృష్ణ గారు. ఆల్ ద బెస్ట్. మీరు ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. సో న్యూ ఇయర్ రోజు ఫస్ట్ క్లాసు మీరు వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తున్నాను. ఓకే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్. వినయ్ సార్ బాగున్నారు సార్. వినయ్ వినయ్ చౌదరి గారు. వినయ్ చౌదరి గారు చెన్నైలో వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు సార్ బాగా బిజీ ఉన్నారనమాట. వినయ్ చౌదరి గారు చెన్నైలో వర్క్ చేస్తున్నారు, బిజీ ఉన్నారు సార్. అందుకే యాక్చువల్గా ఇంత ముందు కొన్ని క్లాసెస్ సార్ చెప్పేవాళ్ళు. ఇప్పుడు సార్కి టైం లేదు యాక్చువల్గా, అందువల్ల నేనే తీసుకుంటున్నాను. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే అండి. బాయ్. హ్యాపీ న్యూ ఇయర్ బ్రో. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ రామకృష్ణ గారు. విష్ యూ ద సేమ్. ఓకే అండి రామకృష్ణ గారు. థ్యాంక్స్ అండి. బాయ్ అండి. బాయ్.